ఎందుకు నిలబడ్డా ఈ బిజినెస్ లో అంటే డిగ్రీ అయిపోయింది, కాకపోతే బయటికి పోతే చాలా మంది దగ్గర అన్ని చదివిన చదువుకి వచ్చే జాబ్కి సంబంధం లేదు. అందరూ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఏదో ఒకటి చెయ్యాలి అన్న కాన్సెప్ట్ తోనే ఒక 10-15 జీతం ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. అవును కదా, అలాంటి చాలా మంది చదువుకొని స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఓలా అని చెప్పేసి డెలివరీ బాయ్స్ కానీ అట్లా ఓలా ర్యాపిడో నడుపుతున్నారు. అవునా కదా, ఇక్కడ ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, జాబులు రిజైన్ చేసే ఈ ప్లాట్ఫామ్కి వస్తున్నప్పుడు అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. బయట ఆల్రెడీ జాబులు చేసారు, జాబ్ చేస్తే ఎన్ని రోజులు చేస్తే ఏమొస్తుందని చెప్పేసి వాళ్ళకి ఇన్కమ్ మేడం బయట ఎక్స్పీరియన్స్ ఉంది, లైఫ్ లో ఎక్కడ చేస్తే ఏమొస్తుందని చెప్పేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం ఫాలో అవుతే మనం కూడా సక్సెస్ అవుతాం కదా. కొత్త ఆలోచనలు ఉండకుండా వాళ్ళు చెప్పింది ఇంప్లిమెంటేషన్ చేద్దామని చెప్పేసి చిన్నగా పోతా ఉంటే ఇప్పటికి వెస్టీజ్కి వచ్చి ఒక 21 లక్షలు చేసిన ఒక ఫస్ట్ హెల్త్ తీసుకున్నా, ఇట్లాంటి మోర్ మీటింగ్స్ అట్లా డబ్బు ఉందని చెప్పేసి చిన్న జర్నీ చేస్తే హైయెస్ట్ ₹1,00,000. ఇంత చిన్న ఇల్లు బయట పోతే నాకే దిక్కులేదు ఒక అవకాశం. అట్లాంటి రోజు నాటలో ఒక 3,000 నుంచి 45,000 ఇచ్చిన వాళ్ళు ఒక 40 మెంబర్స్ ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారు. ఇంత చిన్న ఈ బిజినెస్ స్టాండ్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఏదైనా ఒక పర్పస్, ఏదైనా డ్రీమ్ ఉంటేనే స్టాండర్డ్ వర్క్ చేస్తారు. అవును కదా, ఏది లేకపోతే ఏం చేయరు. అవును కదా, వస్తున్నాం పోతున్నాం అన్నట్టు ఉంటారు కదా. ఏదైనా కాలేజ్ పోయినా ఏ మనిషి ఏ పని చేసినా ఒక పర్పస్ ఉంటే పర్ఫెక్ట్ రూట్లో వెళ్తాం. అవును కదా, నేను ఇంత చిన్న ఈ బిజినెస్ లో ఎందుకు స్టాండర్డ్ తీసుకున్నా అంటే ఇద్దరు కూతుర్లను కొడుకులు లేరు. మా డాడీకి ఒక కొడుకులు నేను లోటు నేను తీర్చాలి అంటే నా దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంది. కాకపోతే ఆ సర్టిఫికేట్ కనుక నేను బయటికి పట్టుకుని పోయి జాబ్ చేస్తే ఒక 20-25,000 ఇస్తుండొచ్చు. 25,000 ఇచ్చి నేను ఉన్న డాడీ అన్న ధైర్యం తనకి ఇయ్యలేను. కాకపోతే నెలకు ₹1,00,000 సంపాదిస్తే ఇవ్వచ్చు, అయ్యలేము 100% ఇవ్వచ్చు. అవును కదా, కొడుకు లేని బాధ్యత 100% నా నుంచి ఫుల్ఫిల్ చేయకపోవచ్చు. కాకపోతే డబ్బు ఉంటే అన్ని వస్తాయని చెప్పి చాలా మంది పెద్దవాళ్ళు చెప్తే విన్నా. అట్లా ఈ రోజు నెలకి ₹1,00,000 మా డాడీకి ఇస్తున్నా. బాగుందా బాలేదా? ఆ డబ్బుతో ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక 5 months గట్టే కష్టపడి నా నుంచి ఫస్ట్ గిఫ్ట్ మా ఫాదర్కి ఏం కూడా నేను వెళ్ళలేదు. మా ఫాదర్ కానీ మా మదర్ కానీ నా నుంచి ఫస్ట్ గిఫ్ట్ ఒక 1,10,000 పెట్టి తులంగా బంగారం చేసిన. అది 1.5 year బ్యాక్. ఓకేనా, ఇప్పుడు తులంగా మళ్ళీ 1,30,000 ఉంది కదా అనేది క్వశ్చన్ ఇచ్చింది 1.5 year బ్యాక్. అట్లా తులంగా బంగారం చేసిన. ప్రజెంట్ ఇన్కమ్ తో ఒక 11 లక్షల చిట్టీలు అనిపిస్తున్నా. నెలకి 30,000 మా డాడీకి హ్యాండ్ క్యాష్ ఇస్తున్నా. 11 లక్షలు అక్కడ హోల్డ్ అవుతున్నాయి. 30,000 మా డాడీ చేతికి ఇస్తున్నా. మా డాడీ మా మమ్మీ పని చెయ్యకపోయినా గడిపించేంత కెపాసిటీ నాకు ఇచ్చింది. అవును కదా, 30,000 నెల గడిపించి గడిపేయలేము. హోల్డ్ అవుతున్నాయి, క్యాష్ అక్కడ ఉన్నాయి, మళ్ళీ గడిపించే కెపాసిటీ ఇచ్చింది.